మీరు ఫోన్పే వాడుతున్నారా? అయితే ఈ కొత్త 2025లో కొత్త రూల్స్ అండ్ గైడ్లైన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇవి చాలా ముఖ్యమైనవి. సో వీడియోలో అయితే ఫోన్పే రూల్స్ అండ్ గైడ్లైన్స్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫోన్పే 2025 న్యూ గైడ్లైన్స్. ఇందులో నెంబర్ 1 కేవైసీ అనగా నో యువర్ కస్టమర్. ఇప్పుడు ఫోన్పే కేవైసీ వెరిఫైడ్ కస్టమర్స్ మాత్రమే సర్వీసెస్ అందించబోతోంది. మనమైతే ఫోన్పేలో అయితే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్తో అయితే కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి తప్పనిసరి. న్యూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్స్. సో ఆర్బీఐ రూల్స్ ప్రకారం అయితే కొన్ని బ్యాంక్స్లో రోజుకు 1 లక్ష వరకు అయితే లిమిట్ అయితే ఉంది ఫ్రెండ్. ఫోన్పే మీ పేమెంట్ హిస్టరీ ఆధారంగా రోజుకు 5 లక్షల వరకు అయితే లిమిట్ అయితే ఇస్తుంది. సో ఫోన్పేలో మీ అకౌంట్ని అయితే లింక్ చేసి రీసెంట్ టైంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయితే ఉండే విధంగా అయితే చూసుకోండి. సో అప్పుడైతే అప్ టు 5 lakhs వరకు అయితే మనకి రోజుకైతే లిమిట్ అయితే ఉంటుంది. ఇంటర్నేషనల్ యూపీఐ పేమెంట్స్. ఇప్పటి వరకు కేవలం ఇండియాలో మాత్రమే ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి జరిగేవి. కానీ ఇప్పుడు యుఎస్ఏ, యుఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి మొదలగు దేశాల్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయితే యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. మీరు అయితే విదేశాలకు వెళ్ళి పేమెంట్ చేయవలసి వస్తే 4x ఎనేబుల్డ్ యూపీఐని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇప్పుడు 2025లో ఫోన్పే ద్వారా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అయితే యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో బిల్ పేమెంట్స్, షాపింగ్ చేసేటప్పుడు అయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్, రివార్డ్స్ పాయింట్స్ అయితే ఎక్కువగా వస్తాయి. బిల్ పేమెంట్స్ లేట్ ఫీ. ఫోన్పే ద్వారా మీరు ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్ అండ్ మొబైల్ రీఛార్జ్ మొదలగు బిల్లులు కడుతున్నట్లయితే టైం కన్నా లేట్ అయినప్పుడు, అంటే గడువు తేదీ దాటిపోతే ఫోన్పే అనే వచ్చేసి పెనాల్టీ ఛార్జెస్ అయితే విధించబోతోంది ఈ 2025 నుంచి. ఇలాంటి పెనాల్టీ మీకు పడకూడదు అనుకుంటే సో మీరు వచ్చేసి ఫోన్పేలో ఆటో పే అనేది సెట్ చేసుకుంటే ఆన్ టైంలో పేమెంట్ అనేది కట్ అయిపోతుంది. సో పెనాల్టీ ఛార్జెస్ అనేవి ఉండవు. ఫ్రాడ్ ప్రొటెక్షన్, ఏఐ సెక్యూరిటీ. ఫోన్పే 2025లో ఏఐ బేస్డ్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ అనేది తీసుకువచ్చింది. మనము ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు లేదా తెలియని లింక్ క్లిక్ చేసినప్పుడు ఫోన్పే అనేది అలర్ట్ అనేది ఇస్తుంది. ఇక నుండి ఫోన్పేలో ఏమన్నా అన్యోన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫోన్పే అనేది అలర్ట్ అయితే ఇస్తుంది. ఈ విధంగా 2025లో ఫోన్పే కొత్త గైడ్ లైన్స్, రూల్స్ అని తీసుకువచ్చింది. కొన్ని మంచి ఫ్యూచర్స్ అనేది తీసుకువచ్చింది. ఇవి రోజువారి జీవితంలో బాగా అయితే సహాయపడతాయి. మంచి ఫీచర్స్ అని అయితే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోన్పే 2025లో తెచ్చిన ఈ గైడ్ లైన్స్, రూల్స్ లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది నచ్చలేదు అని ఒకటొకటి అయితే మీరైతే కామెంట్స్ అయితే చేసేయండి. ఏది నచ్చింది, ఏది నచ్చలేదు సో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. సో ఇక లేట్ ఎందుకు, ఇలాంటి టెక్ కంటెంట్, ఫోన్పే గురించి అప్డేట్స్, ఇంకా మంచి మంచి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు వర్తి నచ్చినట్లయితే పక్క అయితే లైక్ అయితే వేసుకోండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ప్రభా టెక్నికల్ తెలుగు.